నిన్న జరిగింది. అంటే మనము తినాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాము, తినకూడనటువంటిది ఎక్కువ తింటున్నాము అనే దాని మీద ఆల్రెడీ తింటున్నట్టున్నారు అని చెప్పని ఆయన ఉద్దేశించి సరే జనం నడుస్తుంది. ఓజీకి సంబంధించి ఆల్మోస్ట్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసే పరిస్థితి వచ్చేసింది ప్రస్తుతం. అంటే 50 crores క్రాస్ అయిపోయిందట. అట్లాగే మనం చూస్తే ఫస్ట్ టికెట్ అది 1,79,000కు మొన్న తెలంగాణలో అయితే 1,29,999 కొన్నారండి లాటరీ సిస్టమ్. 50 కోట్లు కలెక్షన్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఒక నార్త్ అమెరికా నుంచే 20 crores కలెక్షన్స్ వచ్చేసినాయంట. ఆల్మోస్ట్ క్రేజీ బాస్ అని చెప్పని ఇది చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తం మీద దీంట్లో ఏంటంటే ఓజీలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం ఏంటంటే అకీరా దీంట్లో ఉన్నాడు అని ఫ్యాన్స్ చర్చ జరుపుతూ ఉన్నారు. ఆ సస్పెన్స్ ఆ డిస్కషన్ ఏ స్థాయిలో ఉందంటే ఆల్మోస్ట్ ఉండాడు అని చర్చకి వెళ్ళిపోయింది. అంటే ఇక నా స్థాయిలో అంటే ఇంట్రడ్యూస్ అంటే ఎక్కువ ఉండకపోవచ్చు మెయిన్ క్యారెక్టర్, బట్ ఒకసారి కనిపించినా అది హైలైటే. అది ఇప్పుడు ఎంటైర్ ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి ఓజీకి సంబంధించి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా దానికోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ అయితే ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. అంటే మనకి ఉన్నారా లేదనేది తెలియదు కానీ ఫ్యాన్స్ చెప్తున్నారంటే ఉండొచ్చు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3 lakhs ట్వీట్స్ దాని మీద చేయటం జరిగింది. ఆల్మోస్ట్ 1 lakh అబోవ్ కామెంట్ చేశారు. అంతా టోటల్గా దాని మీద ఎక్కువ హైప్ అంటే 25th రిలీజ్ కదండి, కానీ పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ అని చెప్పని ఆయన నిన్నటి నుంచే కొంత అనారోగ్యంతో ఉండి ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళినట్లేరు. ఎక్కడైతే జనసేన పార్టీ కార్యాలయం నుంచే కొన్ని మీటింగ్స్ రివ్యూస్ చేశారు. అనారోగ్యంతో ఉన్నారని, కొంచెం లైట్ వైరల్ ఫీవర్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా వైరల్ ఫీవర్స్. అందుట్లో మొన్న ఓజీ సందర్భంగా వర్షంలో తడిసి ఇదైంది కదా, కొంచెం అందుకని కొంచెం ఆ ప్రాబ్లం ఉండొచ్చు. బెనిఫిట్ షో కానీ అండి, మామూలు షోస్ కానీ అండి. అంటే బెనిఫిట్ షో 25th మార్నింగ్ 1 o'clock అనుకున్నారండి, కానీ దాన్ని మార్చి 24th నైట్ 9 o'clock 10 o'clock అలాగా ప్లాన్ చేశారండి. 10 o'clock నైట్ ఎర్లీ అవర్స్ కాకుండా ముందు రోజు నైట్ ప్లాన్ చేశారండి. కానీ ఎందుకని ఈసారి ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఈవెంటే కానీ తర్వాత జనరల్ గా దానికోసం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ లేదా సినిమాకి సంబంధించి అసలు కొంచెం వదలాలి కదా, కొంచెం చిన్నవి. బట్ తమన్నా సుజిత్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారిది చాలా అసలు మామూలుగా ఉండదు అంటున్నారండి. చూద్దాం మరి ఇంకా ఎందుకు రేపు